మహోన్నతుడు అయిన దేవ, ఈ రాత్రి వేళ మీ కుమారుడు సతీష్ అలాగే రాజు గారు వారికి ఇచ్చిన సహకారులు, తోబుట్టువులు, పిల్లలు, దూలపల్లి వారి ఫ్యామిలీస్ అన్నిటి కొరకు వందనాలైనా ఈ కూడిక ద్వారా వచ్చి ప్రతి విధమైన ఆశీర్వాదం మీ పిల్లలకి మెండుగా దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. చెప్పబడుతున్న మాటలోని ఈ మాటలు కనుక ప్రతి ఒక్కరూ మంచి మనసుతో స్వీకరించుటకు సహాయం చేయండి. యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్య పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారమ్మా? అమ్మ ఒక్కతే చెప్పారు, మీరే మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అందరూ బాగున్నారా? లెంట్ డేస్ అయిపోతున్నాయి, 2-3 రోజుల్లో ఏమైపోతున్నాయి, లెంట్ డేస్ అయిపోతూ ఉన్నాయి. చూసారా, అలా స్టార్ట్ చేసాం, ఇలా అయిపోతున్నాయి. అంటే దినాలు ఎంత స్పీడ్గా గడిచిపోతున్నాయో చూడండి. రైట్, ఈ రాత్రి వేళ కూడా ఒక అమూల్యమైన సందర్భాన్ని మనం నేర్చుకుందాం. భూమి మీద ప్రతి మనిషి మనశ్శాంతి కోసం చూస్తాడు. అందరూ చెప్పండి. భూమి మీద ప్రతి మనిషి దేనికోసం చూస్తాడు? ఇక్కడ ఉన్న వాళ్ళలో నిజంగా ఓపెన్గా చెప్పండి, నేను చాలా మనశ్శాంతిగా ఉన్నానండి, నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తలా? అంటే ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఏమి లేదు, నాకు కూడా లేదులే, నాకు కూడా లేదు. మరి ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు ఎందుకు అంత తొందరగా చనిపోతున్నారు మనుషులని సర్వే చేశారంట. సర్వే చేస్తే తేలిన ఫలితం ఏంటంటే 70 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు 60 సంవత్సరాలకు ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే 10 సంవత్సరాలు ఏమైపోయింది, 10 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు ఎక్స్ట్రాగా 10 సంవత్సరాల ముందే చనిపోతున్నాడంట. ఎందుకు అలా జరుగుతుందంటే మానసికమైన ఒత్తిడి. ఏంటంటే చెప్పండి, మానసికమైన ఒత్తిడి వల్ల మనశ్శాంతి లేక ఒక 10 ఏళ్ళు ఆయుష్ తరిగిపోయి చచ్చిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఒత్తిడి వల్ల శరీరంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తద్వారా తక్కువ వయసులోనే ఎక్కువ ఆలోచనలు ఉంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఇంకా రకరకాల వ్యాధులు, నరాల వీక్నెస్, బ్రెయిన్ హెమరైజేషన్, స్ట్రోకు. ఈ ఒత్తిడి వల్ల అంటే మనం ఆలోచించొద్దు అనుకుంటాం, కానీ ఆలోచించకుండా ఉండలేం. ఎందుకంటే మనం మరబొమ్మలం కాదు కదా, మనం యంత్రాలం కాదు కదా. వద్దు అని అనుకుంటాం కానీ ఆలోచించకుండా ఉండలేం. ఈ అధికమైన ఆలోచనల వల్ల, అధికమైన ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ఈ రకరకాల వ్యాధులన్నీ వస్తూ ఉన్నాయి. మనం పేరు, ఒకవేళ మా పిన్ని పేరు శాంతమ్మ. మొన్ననే వెళ్ళాను మా బాబాయ్ చనిపోతే. పిన్ని పేరు ఏంటి? శాంతమ్మ. ఇదిగో మనకి ఇక్కడ కూడా దూలపల్లి రాజుగారు వాళ్ళ మిసెస్ పేరేంటి? శాంతే కదా, ప్రశాంతి. అంటే శాంతానికంటే కొంచెం ఎక్స్ట్రా ప్రశాంతం. మన పెద్ద కిరణ్ వాళ్ళ మిసెస్ పేరు చెప్పండి, శాంతి. పోనీ శాంతి అని పేరు పెట్టుకున్న వాళ్ళకన్నా శాంతి ఉందా? ఏమా, శాంతి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన శాంతి వచ్చేస్తుందా? రాదు. ఈ మధ్యకాలంలో వందనాలు ప్రైజులాడు పోయింది, మరణాతలు వెంటనే ఉన్నాం, అటు ఇటు మరణాతలు కూడా వస్తూ ఉన్నాయి. తెలుసు కదా మీకు, క్రైస్తవులు ఎలాగ ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటారంటే, వందనాలు అనేది కామన్ వర్డ్, ప్రైజ్ ది లార్డ్ అనేది ఇంకొంచెం స్టైలిష్ వర్డ్.
ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బాగా మనకి వినబడుతుంది ఏంటి? మరణాత. నీకు మరణాతలు, నాకు మరణాతలు. ఇంక వీళ్ళెవరు నేను మీకు చెప్పక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు మరణాత అన్నారంటే అర్థం ఏంటి? ప్రభువా త్వరగా రమ్ము అని. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువా త్వరగా రమ్ము అని నేను ప్రవీణ్తో చెప్తే ప్రవీణ్ కూడా ఏమంటున్నాడు నాకు తిరగేసి, ప్రభువా త్వరగా రమ్మన్నాడు. ఇంతకీ వీళ్ళిద్దరు ఏం చెప్పుకోలే. ఇద్దరు కలిసి ఎవరు రమ్మంటున్నారు? ఈ రమ్మని వీళ్ళు ఏమైనా సిద్ధపడి ఉన్నారా? సిద్ధపడి ఉండరు, కానీ రమ్మంటారు అంతే. ఇది ఒక రకమైన శాడిజం అనాలి దీన్ని, శాదస్తం అనాలి దీన్ని. ఇప్పుడు కొత్తగా మన అన్న తెలుసు కదా, బడా అన్న ఉన్నాడు కదా, కూకట్పల్లిలో ఉంటాడు అన్న కదా, క్రైస్తవ్యాన్ని సంఘాన్ని సర్వనాశనం చేసిన అన్న సతీష్ అన్నమ్మ. అన్న ఎవరు? స్క్రీన్ మీద చెప్తాడు ఆయన, మెసేజ్ స్క్రీన్ మీదే చెప్తాడా. ఇప్పుడు కొత్తగా ఏంటట, అదిగో ఆ బ్యాచ్నేమో, అదిగో చెప్పాను కదా, నేను చెప్పాను కదా, ఆ బ్యాచ్ అన్నాను ఒప్పేసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు నాకు బాగా నచ్చుతారు. ఎందుకు? నిజాన్ని ఒప్పుకోవాలంటే కప్పుకోకూడదు. మంచిదే, తప్పొప్పులే అన్నట్టు సరి చేసుకోవడం మంచిదే కదా. ఇప్పుడు షాలోమ్ అంటే అర్థం ఏంటి? ఏమ్మా నువ్వే చెప్పాలి సేవిత మాకు. షాలోమ్ అంటే ఏంటి? నీకు శాంతి కలుగునుగాక. అన్నంత మాత్రాన శాంతి వచ్చేస్తుందా? రావట్లా. మరి ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు, శాంతిదూత ఒక ఆయనకి పేరు. అసలు మన టాపిక్ ఏంటి? మనశ్శాంతి. మన టాపిక్ ఏంటి చెప్పండి? మీకు లేదన్నారు కదా, ఉందా? ఉంటే నేను చెప్పక్కర్లేదు, ఇది లేదు కాబట్టి చెప్పాలి. శాంతి దూత ఎవరు చెప్పండి గట్టిగా, తప్పులేదు. కే పాల్ గారు. ఆయనకి లేదు మనశ్శాంతి, ఆయనకి లేనే లేదు శాంతి. అసలు ఆయన మినిస్ట్రీ పేరే పీస్ మినిస్ట్రీ. పీస్ అంటే ఏం చెప్పాను నేను? శాంతి. పీస్ మినిస్ట్రీ అంటే ఏంటి? శాంతి పరిచర్యలు తెలుగులో. ఆయనకి ఏమి లేదు, శాంతి లేదు. చిత్రం ఏంటంటే దేశాలు దేశాధినేతల మధ్య జరుగుతున్న గొడవల్ని చల్లార్చి సమన్వయపరిచి సఖ్యత చేసి మహానుభావుడు ఒక్క కనీసం వార్డు మెంబర్గా కూడా గెలుస్తలేదు. ఇప్పుడు ఆయన బాధ ఏంటి? ఆయనకి మనశ్శాంతి ఎక్కర్లేదంటే, నేను దేశ అధ్యక్షులను కలిసేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని డైరెక్ట్గా, కనీసం నేను ఒక ఊర్లో వార్డు మెంబర్గా కూడా గెలవట్లేదని ఆయనకి ఏమీ లేదు. అది మనశ్శాంతి లేదు. ప్రిస్టేజ్ కదా మరి. పాపం ఆయన ఒక జోకర్గా చూస్తూ ఉన్నారు. శాంతి దూతకి ఏమి లేదు, మనశ్శాంతి లేదు. కొంతమంది చూడండి, బాగా ఈ కుటుంబ జీవితం బోరు కొట్టేసి ఏమేమే ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఈ పిల్లలతో రోజు అంటే ఉంటుందిలేండి, కోత ఉంటుంది. ఎలాగ ఉంటుందంటే రోజు ఉదయాన్నే 6 గంటలకు లేవాలి పాపం అమ్మ, ఒక యంత్రం లాగా కదా. లేచి వాళ్ళకి క్యారేజ్ రెడీ చేసి, వాళ్ళకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి కదా, ఆఖరికి వెళ్ళేటప్పుడు రే బస్ పాస్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేవా, స్నాక్స్ ఉన్నాయా లేవా, సాక్సులు వేసుకున్నావా లేదా, అన్నీ చూసుకోవాలి. జడలేసి ఆడపిల్లలు అయితే కదా, ఇది రొటీన్ లైఫ్. మళ్ళీ వాళ్ళు పొంగాళ్ళనే ఏం చేసేవాళ్ళు, ఆ భాషలు ఉంటాయి కదా, ఆ పల్లెలు, ఆ డేక్షాలు, ఆ కూరగిన్లు, ఆ గరిట్లు, ఇవన్నీ తెచ్చుకొని ముందేసుకొని పాపం కాళ్ళారు చాపుకొని మధ్యాహ్నం దాకా దొంగకుంటుంది. పోనీ అంతటితో అయిపోయిందిలే అనుకుంటే అవ్వదు. బట్టలు ఉంటాయి, ఇడి చేసి నీ మూట ఉంటుంది ఒక మూల కదా. మిషన్లు ఉన్న వాళ్ళు పర్వాలేదు, మిషన్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇక మళ్ళా వాటిని ఉతుక్కుంటా కూర్చోవాలి. అయిపోయిందిరా మధ్యాహ్నం అనుకునేసరికి మా ఆయన వస్తాడేమో, మళ్ళీ బువ్వ రెడీ చేయాలి. పోనీలే భోజనం వండాం కొంచెంసేపు అలా జారబడదామంటేనేమి ఈ కాలం సందకాడికి చెప్పండి, ఉరుములు మెరుపులు గాలి. ఆరేసిన బట్టలు తీసుకొచ్చుకోవడం సరిపోద్ది, వాటిని మడతేయడం సరిపోద్ది కదా. మళ్ళీ ఈలోపు మమ్మీ డమ్మీ అంటే వీళ్ళు వచ్చేస్తారు. మరి వాళ్ళకి మళ్ళీ వండి పెట్టాలి. ఉదయం లేచింది మొదలుకొని మరలా పడుకునేంతవరకు ఈ తల్లికి చెప్పండి రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే,
ఏమ్మ పెళ్ళంటే ఏదో పెళ్ళంటే ఏదో అనుకున్నాను, పెళ్ళంటే ఇలాగ ఉంటుందని అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అమ్మా పెళ్లి చూపుల్లో బాగుంటాయి కదా, ఇలా తిరిగమ్మా అలా తిరిగమ్మా, నీ పేరేంటమ్మా, ఏం చదువుకున్నావమ్మా, ఎక్కడ పని చేస్తున్నావమ్మా, ఎన్ని అడుగుతుంటే చాలా నైస్గా లోపల ఫీల్ అయిపోతూ ఉంటుంది ఈ అమ్మాయి కదా. తల్లిదండ్రులు కూడా మా అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని ఆనందంగా ఉంటారు, కానీ పెళ్ళైన ఆనందం తల్లిదండ్రులకి ఏమో కానీ దీనికి స్టార్ట్ అయిపోద్ది. ఇక ఇప్పుడు ఏం చేయాలంటారు అయితే? అదే అన్నాడు పౌలు, భార్యలు ఉన్నవారు లేనట్టు, లేనివారు చెప్పండి ఉన్నట్టు. ఏం చేద్దాం? పెళ్ళి కాని పిల్లలు చెప్పండి, మీకు ఇప్పుడు తెలియదులే, మీకు ఇప్పుడు అస్సలే తెలియదు. ఈ ప్రసంగం మీకు పెళ్ళయ్యా గుర్తుకొస్తుంది. దూలపల్లి సతీష్ వారు పోలీసు వారి ఇంటి దగ్గర మా అయ్యగారు చెప్పారు, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు తెలుస్తుంది మీకు? పెళ్ళి ఒకరిద్దరు పుట్టిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, ఎండాకాలం వచ్చింది, పిల్లలకు బళ్ళు లేవు, సెలవులు వచ్చాయి కాబట్టి మనశ్శాంతి లేదు, రొటీన్ లైఫ్ అయిపోయింది, టూర్ వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పండి అమ్మా? ఎక్కడికన్నా టూర్ వెళ్దాం. పోనీ దగ్గరలోనే ఉంది. మొన్ననే మమ్మల్ని మా సంజయ్ గారు తీసుకెళ్ళారు, గౌరవనీయులైనటువంటి సంజయ్ గారు. ఎక్కడికి రాది అమ్మ? కోరంగట, కోరంగా అనుంది, దాని మీద తీసుకెళ్ళాడు. అంటే ఏదో ఉంటుందని పోయాం. నేనైతే ఏదేదో ఉంటుంది అనుకున్నా, పోతే ఏమీ లేదు. అడవుల్లో ఒక చెక్క బిడ్జి తప్ప ఎంత దూరం పోయినా ముగింపొత్తలేదు దానికి, చూసేది ఏమీ లేదు. మొత్తానికి తుప్పల్లో ఒక చెక్క బిడ్జి ఎంతది. ఎదురుగా ఒక ఫ్యామిలీ వేస్తే మనం తప్పించుకోవడానికి ఇలా అడ్డం తిరిగి నిలబడాలి, వాళ్ళు పోయిందాకా. కర్మర కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, వెళ్ళిపోదాం రా బాబు అంటే, ఇంకా ఉంది గారు చూడ, ఏముంది ఇంకా చూడడానికంటే మొత్తానికి ఈ బిడ్జే. సరే పోయావు, యాత్రకి వెళ్ళావు, టూర్ వెళ్ళి వచ్చాకైనా మనశ్శాంతి ఉందా? పోనీ టూర్ల వల్ల మనశ్శాంతి ఉంటుందా? దొరకట్లేదు. తర్వాత ఇంకేం చేస్తారు? కొంతమంది మనశ్శాంతి కోసం రీడింగ్ బుక్స్, పుస్తకాలు చదవడం మనశ్శాంతి ఉందా? కొంతమంది హిమాలయాలకు వెళ్ళిపోతారు, మనశ్శాంతి ఉందా? కొంతమందికి సినిమాకి వెళ్తే మనశ్శాంతి. కొంతమందికి స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి? ఒక సినిమా చూసేయాలి, చూస్తే ఏమవుతుంది? మనశ్శాంతి వస్తుంది. వెళ్ళొచ్చాక మళ్ళీ మొదలవుద్ది, తెలుస్తలేదు ఆడికి. నీ మనశ్శాంతి అని చెప్పు, ఆ 3 గంటలు 2.5 గంటలు వాడు తీసినంత చెప్పే, అక్కడ ఉన్నా కూడా ఉండదులేండి, అలా ఫీల్ అవుతాం మనం, అంతే తప్ప ఉండదు. తర్వాత ఒక్కొక్కడికి మందు వేస్తే మనశ్శాంతి ఎంతసేపు? ఆ మత్తు తగ్గిందాకే. మళ్ళీ తర్వాత చెప్పండి దిగాక మళ్ళీ మొదలవుద్ది. ఏమండి? కొంతమంది యోగాలు చేస్తే మనశ్శాంతి, కొంతమంది వ్యాయామాలు చేస్తే మనశ్శాంతి, కొంతమంది హెరైన్స్, కొంతమంది డ్రగ్స్, కొంతమంది కొకైన్స్. ఇలా చెబితే తెల్లారిపోద్ది. వీటి వల్ల ఏటి వల్ల మనశ్శాంతి రాదు ప్రియులారా. మనిషికి మనశ్శాంతి ఈ లోకంలో మనుషుల మధ్య ఉన్న వాతావరణంలో ఎక్కడ కూడా ఏం దొరకదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, నిజం చెప్తున్నానంటే, నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, చూసావు పాస్టర్ గారికి ఏ బాధ లేదు, ఏ బెంగ లేదు, ఎప్పుడు చూసినా ఒకేలాగా ఉంటాడు అని అనుకుంటారు. అర్థమైంది మీకు? కానీ నాకు తగ్గ బాధలు నాకు ఉంటాయిగా, ఉంటే ఉండవా? నేనేంటంటే పైకి నవ్వుతా కనబడుతున్నా అంతే. మీరు బాధని వ్యక్తపరుస్తున్నారు, నేనేం చేస్తున్నాను అంతే. తేడా వ్యక్తపరచట్లా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం తీయాలి దయచేసి, 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను, వాక్యం చాలా గొప్పదండి, దయచేసి వాక్యం వినండి. ఒకడు పైకి నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. మా ఇంట్లో బియ్యం అయిపోయినాయి అంట. మావిడ ఇందాక ఫోన్ చేసింది, ఏమండి వడ్లు తీసుకోవాలి. ఆ వడ్లు గొడవేది నేను ఇల్లాక చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్పకపోతే ఆ కోత కోసేసారు వాళ్ళు. కోసిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? పచ్చిదాన్యమే కూడా అమ్మేస్తున్నారు. అందుకని దాని కంగారు దానికి ఉంటుంది.
కదా. నేను ఎక్కడున్నా నాకు మనశ్శాంతి ఏముంటుంది, సరే తీసుకోమని చెప్పా, అయిపోయింది, అంతటితో బాలా. బరకాల ఆయనకి ఫోన్ చేయి, ఎందుకంటే మేము ఆరబోయాలి కదా, ఎండలో ఏం చేయాలి ఈ పచ్చిధాన్యాన్ని, ఆ బరకాల ఆయనకి ఫోన్ చేయి, అంతటితో బాలా. ఆరబెట్టడానికి ఒక పని మనిషి కావాలంట, మళ్ళీ అవి ఆరిన దాకా ఆయన చూసుకోవాలి, ఎందుకంటే ఈ కాలం వర్షం వస్తే ఏం చేయాలి ఆయన, మనం ఉండలేం కదా అక్కడ. ఏంటి అలాగున్నారు, ఏంటమ్మా అలాగున్నారు? పైకి నేను సంతోషంగా ఉన్నాను, నా బాధలు నాకు ఉంటాయిగా. మళ్ళీ చదవండి. ఒకడు పైకి నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చు. ఎందుకంటే నవ్వకపోతే బాగోదు కదా, నవ్వేసి కాడ నవ్వాలి, బాధపడే కాడ బాధపడే మొహం పెట్టాల. ఎందుకంటే నటన జీవితం కదా మనిషిది. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఎంతకాలం నటించేస్తావు నవ్వుతున్నట్టు? ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయిపోద్ది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు నా వైపు చూడండి, మనకు మనశ్శాంతి లేదని ఎలా తెలుసుకోవచ్చు? ప్రవీణ్ అడుగుతున్నాడు ఇందాక, ఏంటన్నయ్య అంత డల్లుగా ఉన్నా? తెలిసిపోద్ది, ఎంత పైకి బాగున్నట్టున్నా కూడా ఎక్కడో ఒక మూల మన బాధ తెలిసిపోద్ది. ఏం లేదు తమ్ముడు, తిరిగి తిరిగి వచ్చాను కదా, అది అబద్ధం. తిరిగి తిరిగి వచ్చింది నిజమే, నీరసంగా ఉండడం నిజమే, కానీ తిరిగినందుకు నీరసం కాదు అది. అర్థమైందా? స్ట్రెస్, మానసికమైన ఒత్తిడి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఏమంటున్నాడో చూడండి. మరి ఈ మానసికమైన ఒత్తిడి లేదా శాంతి లేనివారు, ప్రశాంతత లేనివారు, మనశ్శాంతి లేనివారు, మీరు ఎందుకు తిరుగుతున్నారు నాన్న, అక్కడ మీకు కుర్చీలు లేవా? వారిని వేదిక మీదకి అలంకరించండి బావగారు, మీ కరతాల ధ్వనుల మధ్య వెనకాల చప్పట్లు కొట్టండి. సంజయ్ గారు, ఎవరెవరు ఉన్నారు వెనకాల? మీరు ఎందుకు తిరుగుతున్నారు అలాగా? ముందుకన్నా రండి. రైట్. పిల్లల కింద కూర్చోండి అమ్మా, పిల్లల కింద కూర్చోండి. అబ్బో, పెద్దోళ్ళు కూర్చున్నారు పైన. అమ్మ బాబోయ్, ఏంటి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ కూర్చున్నాడు? వందనాలండి, మంచోడు. ఎక్కడున్నా మనకు మనశ్శాంతి లేదని ఎలా తెలుసుకోవచ్చు? దాని సిమ్టమ్స్ ఏంటి అని అంటే సింపుల్గా బైబిల్ చెప్తుంది చూడండి. కీర్తనల గ్రంథం అందరిలో ఒకటి ఉంటుందని చెప్పాను. ఏం చెప్పాను? హృదయంలో ఏమున్నా దుఃఖమున్న పైకి ఎలా కనపడుతుంటాడు మనిషి? నవ్వుతున్నట్టు కనపడుతుంటాడు. అర్థమైందా? బైబిల్ చెప్పిందా నేను చెప్పానా? బైబిలే చెప్పింది. రైట్. ఒక వ్యక్తిలో మనశ్శాంతి లేదని ఎలా గుర్తించవచ్చు మనం? ఆ సిమ్టమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తికి రొంప చేసిందంటే ఎలా గుర్తించవచ్చు చెప్పండి అమ్మ? రొంప చేసిందంటే మీరు చెప్పండి. మీకు ఎప్పుడు రాలేదా అమ్మ? ముక్కు సీదుకోవాలా? ప్రశాంతక్క బాగా సీదేసినట్టు. ఇంకా ఏం చేస్తారు? తుమ్ములు వస్తూ ఉంటాయి కదా, స్వరం కూడా మాట మారిపోద్ది, బొంగురుగా వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రొంప అనడానికి సూచన. రైట్. అలాగే మనకు మనశ్శాంతి లేదనడానికి సూచన ఏంటి? ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం. దిగులుగా ఉంటాడంట. అప్పుడప్పుడు మనం అంటాం దిగాలుగా ఉన్నాడని. మనశ్శాంతి లేనాడు ఎలా ఉంటాడట? దిగాలుగా ఉంటాడంట. అంటే యాక్టివ్గా ఉండడు, రోజు ఉన్నంత యాక్టివ్గా ఉండడు, దిగాలుగా ఉంటాడు, పరధ్యానంలో ఉంటాడు. అందరు నవ్వుతున్న వాడు నవ్వడు, అందరు సంతోషంగా ఉన్నవాడు సంతోషంగా ఉండడు. సో మనశ్శాంతి లేనోడి యొక్క సిమ్టమ్స్ బైబిల్ చెప్తుంది. దిగాలుగా ఉంటాడట. ఏదైనా సడన్గా ఏదైనా ఆ పొజిషన్లో ఉన్నోడికి ఏదైనా సడన్ వార్త వినపడింది అనుకోండి, ఉలిక్కి పడతాడంట. మనశ్శాంతి లేని వాడి సిమ్టమ్స్. ఇంకా ఏమన్నాడు చూడండి, మహాభయము. మనశ్శాంతి లేనివాడు ఏం చేస్తాడట? ప్రతిదానికి భయపడిపోతానే ఉంటాడు. భయమే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అసలు మనిషికి మనశ్శాంతి లేకపోవడానికి మూల కారణం ఏంటో తెలుసా? భయమే. కనీసం
ఎలా పెంచాలి కదా, ఎలా కాలా పెంచేస్తున్నాం, భవిష్యత్తు ఎలాగ ఉంటుందో కదా. పిల్లల్ని వదిలేసి పనికి వెళ్ళాలి, వదిలేసి వెళ్తున్నాం, ఎవరికి అప్పగించి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో చూసుకోరు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అభద్రతా భావం, భయం. సో ఇవన్నీ కూడా మనశ్శాంతి లేని తనాన్ని సూచిస్తున్నాయి. ఇవన్నీ సిమ్టమ్స్ అండి. ఒకడు అనుకుంటాడంట దూరంగా వెళ్ళిపోతే మనశ్శాంతి వస్తుంది అనుకుంటాడంట. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, పెళ్ళాం బిడ్డలను వదిలేసి రొటీన్గా మనం తిరుగుతున్న మన ఊరు వదిలేసి కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోతే ఏమొచ్చేస్తుంది? వస్తుందా పోనీ? అలాగనిపిస్తుంది, కానీ దూరంగా పోతే వేళకు ముద్ద దొరకదు. మనశ్శాంతి తర్వాత సంగతి, తొందరగా చచ్చిపోతావు నువ్వు. మీ ఆవిడ ఇంటి దగ్గర వండి పెడుతుంది కాబట్టి తింటున్నావు, వీళ్ళని వదిలేసి నువ్వేదో దూరంగా పోయి మనశ్శాంతిగా బతుకుదాం అనుకుంటే దూరంగా వెళితే ఏం దొరకదు మనకి? వేళకు ఫుడ్డు, వేళకు బెడ్ దొరకదు, ఇంకా తొందరగా చచ్చిపోతావు. అలాగే ఒక భక్తుడు అనుకుంటున్నాడు అంట కీర్తన గ్రంథంలో, చూడండి దయచేసి కంటిన్యూషన్. 6వ వచనం. గువ్వవలే నాకు రెక్కలుండిన ఎడలా. మనశ్శాంతి లేనోడు అన్న మాటలండి ఇవి. గువ్వవలే నాకు రెక్కలుండిన ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా, అంటే ప్రశాంతంగా మనశ్శాంతిగా నుందునే. ఏంటి, దూరంగా వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉంటావా? నెమ్మదిగా ఉంటావా? త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అని అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దొరకదు, నువ్వు దూరం అయిపోవాల్సిందే తప్ప మనశ్శాంతికి నువ్వు దూరం అయిపోవాల్సిందే తప్ప ఎంత దూరం వెళ్ళినా కూడా మనశ్శాంతి నీలోకి రాదు. ప్లేస్ మారిందే తప్ప మన స్ట్రెస్ అనేది మారదు. ఇవన్నీ మనం చదువుతుంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు అటు ఒకవేళ పిల్లల నుండి కానీ, భార్య నుండి కానీ, తల్లిదండ్రుల నుండి కానీ ఏ విధమైన ఒత్తిడి భర్త కలిగినా వాడు ఎక్కువ బయట ఉండడానికి ఇష్టపడతాడు, ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని? ఇంటికి వెళ్తే ఏముంటలేదు, మనశ్శాంతి ఉంట్లా. పొద్దస్తమానం కష్టపడి వచ్చినా తెగ చేసి వచ్చాడు, ఒక్క మాటతో తారజోలో తుస్సుమనిపించేస్తుంది పిల్లం. ఏమంటది? త్యాగ చేసి వచ్చాడు అంటది, అంతే, అయిపోయా. ఏం చేద్దాం? ఇంత కష్టపడింది ఎవరి కోసం? ఆమె కోసం, పిల్లల కోసమే కదా. ఏమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి, ఏ తండ్రి అయిన బాధ్యత కలిగిన తండ్రి కోసం నేను మాట్లాడుతున్న, బాధ్యత లేని తండ్రుల గురించి నేను మాట్లాడటం లేదు. కుటుంబం కోసం ఒక యంత్రంలాగా అరిగిపోయేది ఎవరైనా ఉన్నాడంటే వాడే తండ్రి. నిస్వార్థంగా తన సౌఖ్యం, తన భోగం, తన సుఖం విడిచిపెట్టి కుటుంబం కోసం యంత్రంలాగా అరిగిపోయేది ఎవరు? కేవలం తండ్రి. అలాగని తల్లి లేదా అని అనకండి, తల్లి కూడా ఇంట్లో యంత్రంలాగే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ తల్లి కోసం కూడా, అనగా భార్య కోసం కూడా యంత్రంలాగా పనిచేసేవాడు ఎవడు? తండ్రి. అలాంటి తండ్రి ఇంటికి రాగాలనే తుస్సుమని పెంచేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటారు, అనకూడని మాటలు కూడా అంటూ ఉంటారు. గౌరవంగా బ్రతికేవాడు అనుకోండి, గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడక భరిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎందుకు ఇవన్నీ అంటే, మరి సమాజంలో బ్రతుకుతున్నాం కదా, మన గుట్టు బయటికి వెళ్ళిపోతే, వీధిని పడిపోతే శాతగానోడు అంటారని ఎలాగ అంటారు కదా, ఏదో సామెత ఉంది తెలుగులో, కాలుకి చుట్టుకున్న పాము కరవక మాన్నని. తాలిగట్టిన పిల్లం ఏమన్నా ఏం చేయాలి? చచ్చినట్టు పడి ఉండాలి. అలాగ కడుపును పెట్టుకొని బతికేవాళ్ళు చాలామంది ఇంటికి రావడానికి ఇష్టపడరు, బయటే బాగుందండి. అందుకని చాలామంది పండుకున్న తర్వాత వచ్చేస్తారు. కొంతమంది భర్తలు ఏం చేస్తారు? పిల్లలు, భార్య అందరూ పడుకున్న తర్వాత వస్తారు. మనశ్శాంతి కోసం సారాకు అలవాటు పడతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, డబ్బులు ఉన్న వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారు అనుకుంటారు. డబ్బులు లేని వాళ్ళకి మనకు బాధలు రా ఇవి, అందుకని మనకు మనశ్శాంతి లేదు.
డబ్బులుంటే రోగం చూయించుకోవచ్చు, డబ్బులుంటే అనుకున్నది తినొచ్చు కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నాడు మనశ్శాంతిగా ఉన్నాడు, మనకు లేదు కాబట్టే ఏమి లేదు, మనశ్శాంతి లేదు. నీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు మన ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో ధనవంతులు ఎవరున్నారు చెప్పండి. నేను ఇండియా గురించి మాట్లాడుతున్నాను. ముఖేష్ అంబానీ. ఎవరు చెప్పండి? ముఖేష్ అంబానీ. వాళ్ళ ఆవిడ పేరు ఏంటి చెప్పండి? ఐపీఎల్లో ఒక జట్టును కొనేస్తుంది ఆవిడ. రేపు 28 నుంచి జరుగుతున్నాయంట. నీతా అంబానీ. చెప్పండి, ఇది ఏంటంటే అలా ఉన్నారు మీరు? రేపు పొద్దున్న ఏదన్నా నీటి పరీక్ష రాసినా, ఏదైనా చిన్న చిన్న పరీక్షల్లో ఐపీఎల్లో పలానా జట్టుకి ఎవరు బాస్ అని అంటే రాయిరా? మన దేశంలో ధనవంతుడు ఎవరంటే రాయిరా? మరి చెప్పండి, మన దేశంలో ధనవంతుడు ఎవరు? వాళ్ళ ఆవిడ పేరేటి? నీతా అంబానీ. వెరీ గుడ్. వాళ్ళ కొడుకున్నాడు, 2 కొడుకులే. ఒక కొడుకు అయితే వాడు నడవలేడు అసలు. ఈ కాలిటి పోద్ది, ఈ కాలిటి పోద్ది, ఇంతలా పొట్టేసుకొని ఉంటాడు, ఇంత చిన్న తలకాయ కదా, జూలు ఉంటాయి, జునపాలు ఉంటాయి. బొమ్మలాంటి అందమైన పిల్లను ఒక అమ్మాయిని చేశారు, ఆడి కోసం కాదు, డబ్బుల కోసం. ఈ అబ్బాయిని చూసి చేసుకుంటారు ఎవరైనా? చేసుకోరు. ఎందుకంటే వాడు ఆకారం ఒక ఎత్తు అయితే వాడుకున్న జబ్బు మరొక ఎత్తు. ఏసీలో ఒక అరగంట కూర్చోబెడితే చచ్చిపోతాడు. వాడుకున్న జబ్బు ఏంటో తెలుసా? ఏసీలో ఒక అరగంట కూర్చోబెడితే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా ఈ పిల్ల, చేసుకుంది, కారులో వెళ్ళాలి, ఈ పిల్లకి ఏసీ కావాలి, వీడికి ఏసీ వద్దు. ఆ అమ్మాయి ఏసీ లేకుంటే బతకలేదు, కారులో ఏసీ లేకపోతే అస్సలు ఉండలేము. ఆటో బెటర్ రా బాబా, నమస్కారం పెట్టేస్తాం కారుకి. మీరు అనుకుంటారు కారులో సుఖంగా ఉంటుందని, ఏసీ లేకపోతే కారులో జర్నీ చెయ్యలేం. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం కావాలి? ఏసీ కావాలి. ఈ ఏసీ ఎత్తిడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పండి, డబ్బున్నోళ్ళు మనశ్శాంతిగా ఉన్నారా? డబ్బు ఉంటే మనశ్శాంతి రాదు. ఇప్పుడు వాడిని అడుగుదాం, ఒరే నీకు డబ్బు కావాలా మనశ్శాంతి కావాలరా అని ఆయన అడుగుదాం. ఆడేమంటాడు? నాకు డబ్బులు వద్దు, నిజం చెప్పండి. ఎవరు అంటారు? ముఖేష్ అంబానీ కొడుకు అంటాడు. మీరు చెప్పండి నిజం, మీకు డబ్బులు కావాలా మనశ్శాంతి కావాలా? అబద్ధం ఆడకండి, నిజం మాట్లాడండి. మీరు చెప్పండి, ఆడు గొడవ ఆడికి మనశ్శాంతి కావాలి, ఆడికి డబ్బులు అక్కర్లేదు, కానీ మన గొడవ చెప్పండి, మీకు మనశ్శాంతి కావాలా డబ్బులు కావాలా? అది నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. అది డబ్బులే కావాలంటే ఇంకెందుకు ఇంక ప్రసంగం చేయటం అవసరం? ఇంకెందుకండి? ఏమండి? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములున్నను, బాగా డబ్బులున్నను, తినడానికి ఉన్నను, ఉండడానికి ఉన్నను, ఏదనుకుంటే అది తినగలిగిన స్తోమత ఉన్నను, కలహముతో కూడి ఉండి ఉన్న ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుండే గుడిసెలో ఉండడం మేలని ఎత్తన్నాడు. అర్థమవుతుందా? వాడికి తినడానికి అన్ని భోజన పదార్థాలు ఉన్నాయంట, ఉండడానికి డూప్లెక్స్ ఇల్లు ఉన్నాయట, ఏ పూట ఏది కోరుకుంటే అది తినే శక్తి ఉందట, కానీ కొంపలో ఏమి లేదంట. ఇప్పుడే కదా మీరు చదువుకున్నారు, కలహం అంటే ఏమి లేదు, సమస్యలు, గొడవలు. అలాంటి ఇంట్లో భోజన పదార్థాలు బాగుండి, డబ్బులు బాగుండి, లగ్జరీ లైఫ్ ఉండి, మనశ్శాంతి లేని ఇంట్లో ఉండడం కంటే పాకు ఉంటుంది కదా, ఇక్కడ ఏడ కనపడటం లేదు, తాటాకులు పాకు ఉంటుంది కదా, అందులో కలో గంజి తాగి ఉండడం బెటర్ అంటున్నాడు. మనశ్శాంతి. ప్రియులారా, ఈ మాటలన్నీ మనం విన్న తర్వాత మనకు ఒకటి అర్థమైంది, డబ్బుతో కొనేది కాదు మనశ్శాంతి. అర్థమవుతుందా? డబ్బుతో మనం కొనలేం. అలాగని మనశ్శాంతి అందరికి ఉందంటే ఖచ్చితంగా అందరికీ లేదు. మరి ఇది ఎలా దొరుకుద్ది? ఎక్కడ దొరుకుద్ది? ఏం చేస్తే దొరుకుద్ది? ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. శాంతి మార్గము
చాలామందికి ఈ రూట్ తెలియట్లా. మార్గం అంటే ఏంటి? రూటు. అర్థమవుతుందా? ఏమి రూట్ ఇది చెప్పండి? పీస్ రూటు, శాంతి మార్గం అట. ఈ మార్గాన్ని మీరు కనుగొన్నారా? అమ్మా వారు ఎరుగురు అన్నాడు. శాంతి మార్గం చాలామందికి తెలుస్తలేదట. ఒక మార్గంలో ఏముందని చెప్పకనే చెప్తున్నాడు, శాంతి ఉంది. అమ్మలారా, మీకు శాంతి కావాలా? అయితే ఒక మార్గంలో ఏముంది? శాంతి ఉంది. అది చాలామందికి తెలియట్లా. ఈ రాత్రి తెలుసుకుంటే మీరు ధన్యులు. కొన్నాళ్ళు ఎక్కువగా బతుకుతారు. నిజం. అంతేకాదు నిత్య జీవాన్ని కూడా మీరు స్వతంత్రించుకుంటారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, శాంతి మార్గము వారు ఎరుగరు అన్నాడు. ఇప్పుడు ఉద్యోగం లేనోళ్ళకి బాధ ఏంటి చెప్పండి? చదువుకున్నాం, ఉద్యోగం రాలేదన్న బాధ. అంటే వీళ్ళకి ఏమి లేదు చెప్పండి? మనశ్శాంతి లేదు. పోనీ అలాగని ఉద్యోగం వచ్చినోడికి ఏమన్నా మనశ్శాంతి ఉంటుందా? ఏమ్మా, జీతం వస్తున్నా ఆ అధికారులు ఒత్తిడి ఒకటి ఉంటుంది, తలపోటు. అర్థమవుతుందా? ఉద్యోగం లేనోడికేమో రాలేదు అన్న మనశ్శాంతి లేని బాధ, వచ్చినోడికేమో వచ్చింది కానీ ఈ ఉద్యోగం కంటే పైన తలపోట్ల బాధ. అంటే ఎవరికి ఉంది మనశ్శాంతి? లేనోడికి లేని బాధ, ఉన్నోడికి ఉన్న బాధ. బాధ అయితే కామనే. ఒక రూట్ ఉంది. అది ఎక్కడ దొరుకుద్ది? శాంతి మార్గం ఒకటి ఉందంట. అది ఎక్కడ దొరుకుద్ది? యెషయా గ్రంథం 26వ అధ్యాయం తిండి బాగుంటుంది. 3వ వచనం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు. ఈ పాయింట్ బాగా నోటించండి, నేను రివర్స్లో చెప్తాను. నా వైపు చూడండి ఒకసారి. నాకు మనశ్శాంతి కావాలి, పూర్ణమైన మనశ్శాంతి కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడొద్దు. దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు అది రావాలంటే ఏం చేయాలంట అని అంటే విశ్వాసం ఉంచాలంట. ఏం చేయాలంట? అది ఇచ్చే ఆయన మీద ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలంట. అర్థమవుతుందా? రండి. ఇప్పుడు మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలట? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయిపోవాలి. ఆయన మీద ఏం చేయాలట? ఆనుకోవాలట. ఉందా మాట? ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నెమ్మదిగా ఉంటాడు పరిపూర్ణంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదానికి కంగారు పడితే మనకు మనశ్శాంతి ఉండట్లేదు. ప్రతిదానికి కంగారు పడితే ఏముంటుంది మనశ్శాంతి? ఏమైపోద్దో, ఎలాగ ఉంటుందో, అవుద్దో కాదో, జరుగుద్దో లేదో, దీనివల్ల ఏముండదు మనకి? మనశ్శాంతి ఉండదు. దేవుని చిత్తమైతే అవుద్ది. చెప్పండి. దేవుని చిత్తం కాకపోతే కాదు. దేవుని మీద ఆనుకున్నాడు ఏం చేస్తాడు? అది దైవ చిత్తంలో ఉంటే అవుద్ది. దైవ చిత్తంలో లేకపోతే నేను ఎంత ప్రయాసపడ్డది కాదు. ఇలాగ ఆయన చిత్తం మీద ఆధారపడ్డవాడు ఎలాగుంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. అదే నా లైఫ్ సీక్రెట్. అర్థమవుతుందా? నేను ఆనందంగా ఉండడానికి గల కారణం ఏంటంటే చెప్పండి, దేవుని మీద ఆధారపడితే, ఆయన మీద విడిచిపెట్టేస్తే, నేను పోయి అడ్డుపడ్డ అన్నంత మాత్రాన దేవుడు చంపాలనుకున్నోడిని బ్రతికించేస్తాడా? అర్థమవుతుందండి మీకు? నేను పోయి మా బాబుగాడు ఏదో లారీ కింద పడిపోతున్నాడు అని చెప్పేసి నేను అడ్డుపడే అంత మాత్రాన దేవుడు వేసేయాలనుకుంటే ఆయన చిత్తానికి నేను అడ్డుపడ్డ ఆపుతాడా? ఆపడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన కాపాడుతాడు అని విశ్వాసం నీకుంటే ఆయన చేతులకు అప్పగించు. ఆయన నెరవేరుస్తాడు అని విశ్వాసం నీకుంటే ఆయన చేతులకు అప్పగించు. నువ్వు ఆయన చేతులకు అప్పగించట్లేదు, నీకు నీవే స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే నువ్వు దేవుని నమ్మట్లా. ప్రతిదానికి మనం అనుమానిస్తున్నామంటే, ప్రతిదానికి అవుద్దో లేదో అనుకుంటున్నామంటే ఎవరిని అనుమానిస్తున్నాం మనం? నిజంగా దేవుణ్ణి మనం నమ్మితే ఎవరి చిత్తానికి విడిచిపెట్టాలి మనం?
దేవుని చిత్తానికి విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రక్షంప నేరకుండునట్లు ఆయన హస్తములు కొరచ కాలేదో. ఆయన మీద మనం ఆధారపడితే ఆయన ఏది చేయకుండా మానడండి. మనం ఆయన మీద ఆధారపడడం లేదు గనుక చీరాని పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఆయన మీద మాత్రం ఏమండి, అందరి మీద ఆధారపడతామండి. ఈ పాయింట్ నోట్ ఇచ్చేయండి. ఈ రోజుకి మనం అందరి మీద ఆధారపడతాం. ఎవరి మీద తప్ప? అదే మనం చేసే పెద్ద పొరపాటు. అందుకని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పూర్తిగా చేతులు దులిపేసుకుంటాడు. నీ విషయం అసలు పట్టించుకోడు. ఒక పని ఎవరికైనా అప్పగించినప్పుడు నువ్వు చూసుకోరని చెప్పేసి ఆడు చేస్తాడో లేదో చూడు. అంతేగాని మధ్యలో వెళ్ళి పొళ్ళాయిగాళ్ళకు దూరిపోయావు అనుకోండి, వాడికి అప్పగించావు కదా, వాడు ఫీల్ అయిపోతాడు. నేను చేసేంత వరకు చూడాలి కదండి, మళ్ళీ మీరు మధ్యలో వచ్చారంటే నన్ను అవమానించినట్టే కదా. అలాగా దేవుడికి అప్పగించిన తర్వాత మరలా మనం వెళ్ళి ఇంకొకళ్ళకి అప్పగిస్తున్నాం, ఇంకొకళ్ళని చేయమంటున్నాం, ఇంకొకరి మీద ఆధారపడుతున్నాం అంటే దేవుణ్ణి అవమానిస్తున్నాం, దేవుణ్ణి అనుమానిస్తున్నాం. అందుకని దేవుడు ఏం చేస్తాడు? చేతులు దులిపేసుకుంటాడు. అదే రాశాడు చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. చూడండి, మనకెందుకు మనశ్శాంతి లేదో చెప్తున్నాను నేను. దేవుని మీద ఆధారపడడం లేదు. ఫస్ట్ థింగ్, దేవుని మీద ఆధారపడకపోతే ఏమేం చేస్తాం మనం? అది చెప్తున్నాడు, లిస్టు చెప్తున్నాను, ఇక రాసుకోండి, చాలా ఉంటాయి లిస్టు. 59 యెషయా గ్రంథం మొదటి వచనం, రక్షంప నేరకుండునట్లు యెహోవా హస్తములు కొరచగా లేవు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను రక్షించకుండా ఉండడు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు అన్నాడు. ఆయన మీద ఆధారపడకపోతే ఏం చేస్తారు? దోషాలు. కిందకు వచ్చేయండి. రెండోది, మీ పాపాలు అన్నారు. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? పాపాలు చేస్తాడు. మూడో వచ్చినానికి రండి దయచేసి. మీ చేతులు రక్తము చేత అన్నాడు. ఏం చేస్తున్నామట? రక్తాలు చూసేస్తున్నామంట మనం. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? నరహత్య చేస్తాడు. ఏమంటే ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? చూడండి అక్కడే, అపవిత్రం చేస్తాడు. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? పెదాలతో అబద్ధాలు ఆడతాడు. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? నాలుగుతో ఆడకూడని మాటలన్నీ ఆడేస్తాడు. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? నీతిని బట్టి సాక్ష్యం పలకడంటే సత్యం పక్షాన్ని నిలబడ్డు, నిజం పక్షాన నిలబడ్డు. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేస్తాడు? సత్యముని బట్టి వ్యాజ్యం ఆడ్డు. ఏమండి, సత్య అంటే డొంక తిరుగుడుగానో వంక తిరుగుడుగానో అడ్డగోలుగానో మాట్లాడుతుంటాడు వీడు. ఆయన మీద ఆధారపడినవాడు ఏం చేస్తాడు? వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు బలుగుతుంటాడు. ఆయన మీద ఆధారపడినవాడు ఏం చేస్తాడు? చెడును గర్భము ధరించి పాపాన్ని కంటాడు. చూడండి లిస్ట్ అలా కిందకు వస్తే మీరు 5వ వచనంలో చివరి లైన్లో చెప్తాడు, వాడి కడుపంతా, వాడి ఒళ్ళంతా, వాడి నాలుకంతా ఒక సర్పం లాంటి విషమే అన్నాడు. ఆయన మీద ఆధారపడినోడు ఎలా మారిపోతాడంట? విష సర్పం లాగా మారిపోతాడు అన్నాడు. 6వ వచనం, వాడు పట్టుకుని చేసే పని ఏదైనా పనికిమాల పనే, మంచి పని ఒకటి చేయడంట. ఆయన మీద ఆధారపడినోడు ఏం చేయడంట? పనికొచ్చే పని ఒకటి కూడా చేయడంట. వాడు ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపుడు. వాడు నేసింది ధరించుకోవడానికి ఎవనికిని అంటే అర్థం ఏంటి? వాడు చేసే పని ఎవడికి ఉపయోగం ఉండదు, అలాగని వాడు చేసేది వాడికే ఉపయోగం ఉండదు. పనికి మాలిన పనులు చేస్తాడంట. వాడు చేసే ప్రతి పని కూడా, ప్రతి క్రియ కూడా ఎలాంటిదంట? పాపక్రియలు అన్నాడు. ఇంకేమన్నాడు? వాడు చేసేదంతా బలాత్కారమే అన్నాడు. ఇదంతా లిస్ట్ అండి బాబు. దేవుని మీద ఆనుకొనని వాడు మనశ్శాంతి లేకపోవడానికి గల కారణాలు లిస్ట్ ఇది. దేవుడు మనకు మనశ్శాంతి లేకుండా చేయట్లా, నీకు మనశ్శాంతి ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఇద్దామని చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే అలాంటి వాళ్ళందరికీ ఇద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడకుండా అందరి మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఆయన చేతులు దులిపేసుకున్నాడు. ఆయన చేతులు దులిపేసుకున్నాడు కాబట్టి మనం ఏమైపోయాం? ఇదిగో లిస్టు. ఇంకా చూడండి 7వ వచనం, వారి కాళ్ళు పాపం చేయడానికి బరిగడుతున్నాయి. వాళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళ మీద నిందలేయటానికి త్వరపడతారు. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. అంటే ఏది మాట్లాడినా వంకరగానే తీసుకుంటారండి. మనం ఏదన్నా మంచి మాట చెప్పినా కూడా ఎలా తీసుకుంటారు? మనం మంచి చెప్పినా కూడా వంకరగానే తీసుకుంటారు. దీన్ని నెగిటివ్ థింకింగ్ అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఏ కోశాన కూడా మంచిగా ఆలోచిద్దామన్న ఆలోచన రాదు. ఏది మాట్లాడినా చెడుగానే తీసుకుంటారు.
మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది ఇంకా? ఇప్పుడు నేను బావగారు మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి, నూకరాజు బాబాయ్కి నేనంటే పడదు. ఇప్పుడు మేమిద్దరం ఏదో సైలెంట్గా మాట్లాడుకుంటున్నాం. ఇది వాస్తవానికి ఆయన ఊసు కాదు, వాస్తవానికి నూకరాజు బాబాయ్ ఊసైతే కాదు. ఇప్పుడు ఆయనకి నేనంటే పడదు కాబట్టి మేమిద్దరం మాట్లాడుకుంటే ఆయన ఏమనుకుంటాడు? చెప్పండి అమ్మా, పెద్దగా మాట్లాడుకోవచ్చుగా, నేను వింటానని. వాళ్ళు మాట్లాడుకుంటుంది ఎవరి కోసం? నా కోసమే రబ్బాయి. దీన్ని ఏ తాట అంటారు? సరే, నీ కోసం మాట్లాడుకుని మేము ఏం చేయగలం? అర్థమవుతుంది మీకు? నువ్వు నిజంగా దేవుని మీద ఆనుకున్నాడు అయితే మేము మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఏమేం చేయగలమా? ఎందుకని? నువ్వు ఆనుకున్నది ఎవరి మీద? దేవుని మీద. దేవుడి కంటే గొప్పలమా మేము? దీన్ని నెగిటివ్ థింకింగ్ అంటారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నాకు చాలా ఉన్నాయి చెప్పాలంటే. చూడండి, వారి తలంపులన్నీ కూడా నెగిటివ్ థాట్సే. తర్వాత చూడండి, పాడును నాశనమును అంటే అర్థం ఏంటి? మంచి చేయడానికి, మంచి పనికి వెళ్ళరు. వారి నాశనానికి వాళ్ళు నాశనమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మార్గాలను ఎంచుకుంటారు తప్ప మంచి మార్గాన్ని ఎంచుకోరు. తర్వాత బాగా వినండి, ముగింపుకు వచ్చేసాను నేను. శాంతవర్తనమును అంటే వర్తనము, శాంతవర్తనం అంటే అమ్మా మంచి పనులు, వర్తనము, క్రియ. చూడండి, శాంతవర్తనమును వారు అంటే అర్థం ఏంటి? మంచిగా, మనశ్శాంతిగా, సానుకూలంగా ఆలోచించే క్రియ వాళ్ళు ఎరుగరు. కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే వారి నడవడుల్లో న్యాయం ఉండదు. వింటున్నారా? వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుని ఉన్నారు, వాటిలో నడుచువాడెవ్వడును మనశ్శాంతి పొందడు. బైబిల్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఈ బుద్ధుల్లో ఒక్క బుద్ధున్న మనకేముండదు చెప్పండి? చెప్పండి, మనం ఇప్పుడే కదా చదువుకున్నాం. మనశ్శాంతి ఉండదు. అర్థమైంది మీకు? మరి మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? దేవుని మీద సంపూర్తిగా ఆనుకోవాలి, దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంపూర్ణంగా, అక్కడ అన్నాడు చూడండి, పూర్ణ శాంతి గలవానిగా. అందులో అంత కూడా గ్యాప్ లేదండి. ఏదో కోత ఇచ్చి కొంచెంసేపు ఇచ్చి అని అనలేదు. లైఫ్ లాంగ్ పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. సమస్యలు ఉంటాయి, కానీ దాన్ని సమస్యగా తీసుకోవు నువ్వు. ఎందుకంటే ఆ సమస్యలు తీర్చి దేవుడు ఉన్నాడు కదా. ఆయన వాగ్దానం చేశాడు కదా, మీ చింత యావత్తు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, బాధపడుతున్నావు, నా మీద ఏమన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? ఆయన అన్నప్పుడు ఆయన మీద వేసి ఎదురు చూడాలి తప్ప నువ్వు బాధపడి చేసేదేముంది? చిన్న విషయం చెప్పి ముగించేస్తా. ఎప్పుడైనా కుక్కలు నవ్వడం చూశారు మీరు? అరుస్తాయి కానీ నవ్వుతాయి ఏంటండి అంటున్నాడు బాబాయ్. కుక్కలు ఎప్పుడన్నా నవ్వడం చూశారు మీరు? చెప్పండి అమ్మ, నిజంగా. గేదెలు ఇప్పుడు నవ్వడం చూడలేదా? ఫీల్ అయినట్టు అన్న ఎప్పుడైనా సిగ్గుగా ఫీల్ అయినట్టు కానీ, ఎప్పుడైనా అవమానంగా ఫీల్ అయినట్టు కానీ మీరు పెంచుకుని మీ కుక్కలు ఎప్పుడు అలా చూడలేదా? అవి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి కదా. వర్షం వచ్చినా ఒకేలాగా ఉంటాయి, ఎండ వచ్చినా చెప్పండి ఒకేలాగా ఉంటాయి. ఇంకా చెప్పండి, ఇంకా చాలా చాలా ఉంటాయి. అవి పిల్లల కన్నా ఒకేలాగా ఉంటాయి. నిండు గర్భిణీలైనా చెప్పండి, సూడివి అంటారు కదా, నిండు గర్భిణీలైనా ఒకేలాగా ఉంటాయి. 10 పిల్లలు కనేసినా ఒకేలాగా ఉంటాయి కదా. ఎందుకని? మనశ్శాంతిగా బతుకుతున్నాయి. భూమి మీద మనిషి తప్ప ఉన్న జీవరాశులన్నీ మనశ్శాంతిగానే బతుకుతున్నాయి. వాటి సీక్రెట్ తెలిస్తే మనం కూడా అలాగే బతికేయచ్చు. ఏంటంటే రెండే ఆలోచిస్తాయి అవి. ఒకటి, తినడానికి తిండి, పడుకోవడానికి చోటు. చెప్పండి, తినడానికి తిండి, పడుకోవడానికి చోటు. ఏ ఉద్యోగం చేయని వాటికి దొరుకుతున్నాయా లేవా? మాట్లాడాలి మీరు ఓపెన్గా, మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇక దొరుకుతున్నాయి.
తినడానికి తిండి, ఉండడానికి లేదా పడుకోవడానికి, నిద్రించడానికి ఈ రెండు ఉంటే చాలు, నాలాగా మీరు మనశ్శాంతిగా బ్రతకొచ్చు అని చెప్తుంది ఒక కుక్క. మనం తిట్టడానికి వాడతాం ఏమని, ఊరుకో నా కుక్క అని కదా. ఆ కుక్కలు బెటరు ఈ కుక్కల కంటే. ఆ కుక్క ఏమని చెప్తుంది, మీరు మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నారా బిడ్డలారా, నన్ను చూడండి అంటుంది. ఏమని, నేను ఏ ఉద్యోగం చేస్తలేదు, అలాగని కష్టపడడం లేదు, వేళకి బో దొరుకుతుంది. ఎవరిస్తున్నారండి దానికి? దేవుడు. నేను శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఈ రెండు ఉంటే మనిషికి మనశ్శాంతి. మనకు మనశ్శాంతి ఎందుకు ఉండదంటే ఏమండి, నిద్ర సరిగ్గా లేకపోతే మనశ్శాంతి ఉండదండి. తలపోటు వచ్చేస్తే ఎప్పుడన్నా మీరు గమనించారా? కడుపు నిండా బో కావాలి, కంటారా, నిద్ర, ఈ రెండు ఉంటే ఏమున్నట్టు. అందుకే నేడు ఆగురు అనే భక్తుడు అడిగాడు సామెతల గ్రంథంలో ఏమని, తండ్రి చెప్పండి, రెండు మనవలు నేను నీకు చేయొచ్చున్నాను. ఏం చేస్తున్నాడు 2 మనవలు? అదేటమ్మా అలాగున్నారు? 30 అధ్యాయం 8 వచ్చిన చూడండి. దయచేయమంటున్నాడా? మనం ఏం చేస్తాం? ప్రార్థన డబ్బులు వచ్చేలా చూడైనా, వచ్చి కుప్పలు పడేలా చూడైనా. ఈయనేమో వద్దంటున్నాడు, మనమేమో అంతే, అంత రివర్స్ కదా మందా. చదవమ్మా. ఏటట? ఎప్పుడైనా ఇది అడుగుతావా? దొంగ ప్రార్థన చేస్తాం మనం పరలోక ప్రార్థన పేరట. నిజమండి, నేను మాట్లాడేది ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నాను, బోల్డ్గా మాట్లాడుతున్నాను. నేడు మా అనుదిన ఆహారం మాకు, నిజమే, తినొచ్చావు కదా పేకల దాకంగా, మళ్ళీ తెచ్చిటివేటి? చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, దయచేసి కంటిన్యూ చేయండి. అయ్యా, మళ్ళీ చదువుమ్మా. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరం చేయి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఇది చేస్తున్నాం మనం, తగినంత ఆహారము అనుగ్రహించి. తర్వాత ఏమన్నాడు, ఒకవేళ ఎక్కువ ఎట్టేసావు అనుకో, కడుపు నిండేసి నువ్వెవడవా అని నిన్ను దూషించేస్తానేమో. ఒకవేళ తక్కువైతే దొంగతనం చేసి నీకు చెడ్డ పేరు తెస్తానేమో. వేళకి ఏం కావాలని మన ప్రార్థన ఏమై ఉండాలి చెప్పండి, నిజం చెప్పండి. వేళకి తగినంత ఆహారం. ఈ ప్రార్థన మనిషి తప్ప అన్నీ చేస్తున్నాయి. మనిషి తప్ప జీవరాశులన్నీ ప్రార్థన చేస్తున్నాయి. అందుకే మనిషికి తప్ప మనశ్శాంతి అన్నిటికీ ఉంది. ఎవరికి లేదు చెప్పండి? మనిషికి లేదు. కాకులు ఇవే ప్రార్థన చేస్తున్నాయి. అరచు పిల్ల కాకులకు దేవుడు ఆహారం. అరచు పిల్ల కాకులు ఏమని అరుస్తున్నాయి? మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ వద్దు. ఈ పూటకి ఏ ఒక పురుగులు మమ్మ నోటికి అందించు, అవి తీసుకొచ్చి మా గొంతులో వేసేస్తాయి అని అరిసేస్తున్నాయి. అర్థమవుతుందండి? వాటికి ఏ చీకు చింత లేదు. ఎందుకంటే వేలకు బువ్వ, కడుపు నిండా అన్నం, కంటారా నిద్ర. ఈ రెండు తప్ప ఇంకేమైనా ఆలోచిస్తున్నాయా చెప్పాలి, మీరు ఓపెన్గా చెప్పండి. లేదు కాబట్టి అవి ఎలాగున్నాయి? మనశ్శాంతిగా ఉన్నాయి. మనకు కూడా ఇది ఉంటే మనశ్శాంతిగానే ఉంటాం. మనకు అవి తప్ప అన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా ఏ రోజైనా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక జీవరాశిని తీసుకోండి. ఏమండి, గేదె, నా చెవుకు కమ్మలు లేవు, నువ్వు నాకు కమ్మలు తెచ్చేవేటి అని బొంగమ్మ తిట్టుకోవడం చూసారా? చెప్పండి అమ్మా. మనశ్శాంతి లేదు, నువ్వు అసలు ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళలేదు సరిగ్గా, పోతే పోయావు కానీ నాకు సైజు దొరకలేదు, మొత్తానికి తేలేదు నువ్వు, నేను పాలు ఇవ్వను అని ఎప్పుడైనా గేదె బొంగమ్మ తిట్టుకుందా? ఉండదు. నువ్వు వెడితే దానికి గుర్తింపుగా ఏదన్నా బిల్ల కొట్టాలి తప్ప అది బంగారపుదా వెండిదా అడగదు. ఎందుకు? లైసెన్స్ అది. నువ్వు కొట్టి బిల్ల కొడేదో దానికి ఏదో అందం కోసం కొట్టిన బిల్ల అనుకున్నారు సుమి. చెవుకు కొట్టేది ఏం బిల్లది? లైసెన్స్ బిల్లది. గేదె ఎక్కడైనా తప్పిపోయింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చుకుంటారు. దాన్ని చెవుకు ఉంటుంది నెంబరు, గేదె ఓనర్ దగ్గర ఉంటుంది పేపర్లో, బ్యాంక్ బిల్ అంటే అదిగో నంబర్ బిల్. అది కమ్మలు తెచ్చావా, ముక్కు పొడుగు తెచ్చావా, కడియాలు తెచ్చావా, నడుపు కొడ్రానం తెచ్చావా, చేతికి జబ్బలు తెచ్చావా అని ఎప్పుడైనా కూడా మనశ్శాంతి లేని పనులు ఏమైనా చేసా?
నీ జీతం ఎంత, నువ్వెంత, నీ కథ ఏంటి, నీ వ్యవహారం ఏంటి, ఎప్పుడైనా దున్నపోతు మీద పాలిచ్చే దెబ్బలాట ఆడిందా? మాట్లాడరేటమ్మా. అందుకే నాటికి మనశ్శాంతి ఉంది, మనకేమీ లేదు. చాలా ఉన్నాయి, చెబుతా వెళితే తెల్లారిపోద్ది. కానీ విషయానికి రండి. మనిషి తప్ప అన్నిటికీ ఉంది మనశ్శాంతి ఉంది. ఎందుకంటే వాటికి కంటార నిద్ర ఉంది, కడుపు నిండా ఉంది. ఈ రెండుంటే చాలు అనుకుంటున్నాయి. కాబట్టి చెప్పాలి, ఈ పాయింట్ ఇదే. ఈ రెండుంటే చాలు అనుకున్నోడికి మనశ్శాంతే. ఈ రెండు కాకుండా ఏది ఆలోచించిన ఏముండదు చెప్పండి. అందుకే మనకి ఈ రెండు కాకుండా అన్నీ ఆలోచిస్తున్నాయి కాబట్టి మనకేమీ లేదు. అయిపోయింది నా ప్రసంగం. ఒరే, నువ్వు వండుకు అక్కర్లేదురా, పొయ్యట్టక్కర్లేదురా, గ్యాస్ అక్కర్లేదురా, పుల్లలు అక్కర్లేదురా, అగ్గి మొట్టించక్కర్లేదురా, తిను మొత్తం తిని ఆ మధ్యలో తప్ప. అవ్వాదాములకి ఏమైనా బెంగ ఉందండి? చెప్పండి, నిజం మాట్లాడండి. రైట్. వండుకొని తినంత కాలం మనశ్శాంతిగా ఉన్నారో లేదు చెప్పండి? ఉన్నారు. మనశ్శాంతి ఎప్పుడు పోయింది వాళ్ళకి? ఏమండి? కడుపు నిండా దొరుకుతుంది వాళ్ళకి, కంటి నిండా నిద్ర ఉందా తప్పు చేయనంత కాలం? రైట్. అప్పటి వరకు వాళ్ళకి ఏమైనా బెంగ ఉందా? లేదు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వచ్చేసి పలానాది తిను అని ఆశ కల్పించాడు, ఏం కల్పించాడు చెప్పండి? ఆశ అవి రెండు తప్ప దేన్ని ఆశపడ్డా ఏముండదు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఏమీ లేదు. చెప్పండి అమ్మా. అంతే సింపుల్ సూత్రం. మనం అవి రెండు తప్ప ఏది కోరుకున్నా ఏముండదు మనకి. ఇంకొకటి ఆలోచించాలి, అవి రెండు తప్ప ఏది కోరుకున్నా అవి ఏమైనా మనకు ఉపయోగపడేవా అది చెప్పండి. బతకడానికి బువ్వ, పడుకోవడానికి నీడ. ఈ రెండు తప్ప మిగతావి మనం ఆశించేవి ఏవైనా మనకు పనికొచ్చేవేనా? ఏ బంగారం లేకపోతే బతకలేమా? ఆలోచించండి. వెండి లేకపోతే బ్రతకలేమా? మీరు నన్ను అడగొచ్చు మళ్ళీ తిరిగేసి. డబ్బు లేకపోతే బ్రతకలేమా? అన్న క్యాంటీన్లు వచ్చినాయి. ఎంత? అది ఎలా అంటాడు తినేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు డొక్క సీతమ్మది వచ్చేస్తుందంట. ఏంటిది? ఉచితంగా ఆల్రెడీ రావులపాలెం పరిసర ప్రాంతాల్లోని కోనసీమలో కొన్ని ఆశ్రమాలు, కొన్ని సత్రాల దగ్గర 24 hours 24 గంటల అన్నదానమే. 24 గంటల అన్నదానమే. పోనీ అన్నానికి ఏమైనా కొదువు ఉందా మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రాలో? చెప్పండి అమ్మా. పుణ్యక్షేత్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అంత సమృద్ధిగా దొరుకుతుంటే బెంగెందుకు నీకు దొంగలాగా? అందుకన్నాడు, ఓ మనిషి, 6వ అధ్యాయం మత్తయి సువార్త 25లో, నేను మీతో చెప్పున్నదేమనగా, ఇంత సమకూర్చుకున్న తర్వాత కూడా ఏమి తిందువో, ఇంత పోగేసుకున్న తర్వాత కూడా ఏమి తాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చి, మీ పిల్లల భవిష్యత్తును గూర్చి, రేపు పొద్దున్నే వాడికి జుబ్బాలు అయిపోయిన తర్వాత ఏ సూట్ వేద్దాం, ఏ బూట్ వేద్దామని ఈ ధరించుకునే వాటి గురించి కదా. అయ్యి బాబోయ్, మొట్టాలు వచ్చేసినాయి, ఆ మొట్టు నొక్కితే పోతే పోయిందని అనుకున్నాను, మచ్చబడింది, ఈ మచ్చబోయేది అలా ఫేర్ అండ్ లవ్లీ రాద్దామా కదా, ఫేర్ ఎవరు రాద్దామా, ఫేస్ క్రీమ్ వాడదామా, ఫేస్ వాష్ వాడదామా అని శరీరమును గూర్చేను. రేపు పొద్దున్నే పెళ్ళి వస్తుంది మా అమ్మాయిది, ఆ పిల్లకి ఏం చీర కొనాలి, నేనేం బట్టలు కొనుక్కోవాలి, మా ఆవిడకి ఏం బట్టలు తేవాలి, మా పిల్లలకి ఏం బట్టలు తేవాలి. చూసారా? ఈ బట్టల గురించి, దేహము గురించి ఏమన్నాడు దేవుడు అక్కడ? చింతింపకుడి అన్నాడు. నిజానికి ఈ చింతలేని దేవి చెప్పండి. ఈ చింత ఎవరికి ఉంది? మనకి. ఈ చింత ఎవరికి లేదు? చెప్పండి అమ్మా. వాటికి బారశాలలు ఉండవు కదా, వాటికి సీమంతాలు ఉండవు. ఉంటాయా? అబ్బే, వాటికి పప్పన్నాలు ఉండవు. నిజమండి. మీరు చింతించుతున్నారు అంటే ఏంటిది? మనశ్శాంతి లేదు. చింత అంటేనే మనశ్శాంతి లేదు అంతే. ఇంకో చూడండి, కంగారు పడకండి. ఇంకా చూడండి ఏమంటున్నాడు, కంటిన్యూ చేయండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఇక తగులుకున్నాడు ఆయన. ఇది కొండ మీద ప్రసంగమే. యేసు ప్రభు అక్కడున్న జనాన్ని తగులుకున్నాడండి. బుద్ధి లేని వెధపల్లారా, చూడండి ఆకాశ పక్షుల్ని. ఏమంటున్నాడు? అవి విత్తవు,
అవి మీకులాగా వ్యవసాయం చేయవు, విత్తనాలు వేయవు. విత్తనాలు వేసిన తర్వాత పంట వస్తుంది, మందు కొట్టవు. ఏమంటే కోత కోసేసి అమ్మో వర్షం వస్తుందని కంగారు పడవు. కొట్లలో కూర్చుకున్నవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడే. చూసారా? వాటిని పోషించే దేవుడు. నువ్వు ఆయన్ని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు, ఆయన యందు విశ్వాసం ఉంచానని చెప్పుకుంటున్నావు. నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను పోషించడా? విశ్వాసం ఉంచానని చెబుతున్నా, చెప్పండి, నీ ఇష్టమైన పనులని చేస్తున్నావు. ఇంతకు విశ్వాసం ఉంచింది నిజమా? నీ ఇష్టమైన పనులని చేసుకుంటే లేదు నిజమా? విశ్వాసం ఉంచింది నిజమైతే నీ ఇష్టానుసారంగా ఎందుకు బతుకుతావు? నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటావు? అందుకన్నాడు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నారు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడైనను రేపటి గురించి చింతించి భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఆలోచించినన్ని ఏమన్నా నెరవేర్చుకోగలుగుతున్నారా? వినాలి బాగా. ఐఏఎస్ అవ్వాలని ఆశ ఉంది, నువ్వు ఆశించింది ఏమో జరుగుతుందా? చింతతోనే చచ్చిపోతున్నావు తప్ప నువ్వు అనుకున్నది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే నువ్వు ఆయన మీద ఆనుకోవడం, చెప్పండి, నేర్చుకోలే. ఆయన మీద ఆనుకుంటే ఉద్యోగంలో ఉన్నా సంతోషంగా ఉంటావు, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నా సంతోషంగా ఉంటావు. డబ్బులు ఉన్నా సంతోషంగా ఉంటావు, డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉంటావు. ధనికుడుగా ఉన్నా సంతోషంగా ఉంటావు, పేదవాడిగా ఉన్నా సంతోషంగా ఉంటావు. మనశ్శాంతిగా బ్రతుకుతామండి మనం. అందుకంటున్నాడు చూడండి, మీలో ఎవడైనా కూడా ఎక్కువ ఆలోచించి మనశ్శాంతి లేకుండా మీరు ఆలోచించడం వల్ల మీరు అనుకున్నది ఏమైనా జరుగుద్దా? అదే దాని అర్థం. మీ ఎత్తు ఏమైనా మూరుడెత్తు చేసుకోగలరా ఆయన చిత్తం లేకుండా? నువ్వు అనుకున్నది సాధించగలవా ఆయన చిత్తం లేకుండా? అవ్వదు కదా. ఇంకేమన్నాడు చూడండి దయచేసి, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. చూడండి ఇది ఎలా మాట్లాడుతున్నాడు. వస్త్రాలు ఏమండి? వస్త్రాలు దేనికండి మనం వేసుకునేది? జనరల్గా చెప్పండి, మానాన్ని కప్పుకోవడానికి అనేది కామన్ రీజన్. అలాంటప్పుడు ఒకే రంగు వాడొచ్చుగా. అర్థమైందా నా భాష? మానాన్ని కప్పుకోవడానికైతే ఒకే రంగు సరిపోద్ది కదా. ఉల్లిపాయ బస్తాలు ఎప్పుడైనా చూశారు మీరు? ఏమంటారు మీరు? గోనె సంచులా? గోనె సంచులు సరిపోతాయి కదా. ఇంకా గోనె సంచులు సరిపోతాయి లేదా? గోనె సంచులు లేకపోతే సిమెంట్ సంచులు, ఏవో సంచులు అందరూ ఏ కట్టేసుకుంటే సరిపోద్ది కదా. ఏమా ఇన్ని రంగులు ఎందుకంటే అందం కోసం. ఓపెన్ సీక్రెట్ ఇంతే కదా. ఇన్ని రంగులు ఎందుకు ఇష్టపడుతున్నాం? మనం అందంగా కనపడాలి, అందుకని ఇవన్నీ వచ్చినాయి. రైట్. అందుకని మీరు అందం కోసం రంగులు ఎత్తుకుంటున్నారు వస్త్రాల్లో గనుక. పోనీ అలాగని మీరు అందంగా వస్త్రాలు తయారు చేసుకున్నంత మాత్రాన అందం కనపడతారా? నేను అంట్లా, ఆయన అంటున్నాడు. చూడండి మనల్ని దేంతో పోలుస్తున్నాడు. సిగ్గేస్తుంది నాకు ఈ మాట చదువుతుంటే. చదువమ్మా. వస్త్రములను గూర్చి మీరు చింతిస్తున్నా. నాకు నచ్చలేదే ప్యాంటు, నాకు నచ్చలేదు అంటాడు వీడు. ఎందుకు నచ్చలేదురా నీకో? నాకు నచ్చలా. దీనికి 2 జేబుల్లో కింద యాడా ఈ కాదు, ఇవి ఉంటాయి. ఉండాలి వీడికి? ఇది ఈ పక్కన ఉండాలా? ఏం పెడతాడు అందులో వాడు? ఎక్కడో చూసి ఉంటాడు ఏదో ఒక సినిమాలో. నాకు ఆ ప్యాంటే కావాలి అంటాడు వీడు. నచ్చలేదు వాడికి మామూలు ప్యాంటు. వాడికి కార్గో ప్యాంట్ అంటది. ఏం ప్యాంట్ అది? నా చిన్నతనంలో నేను కార్గో లారీలు చూశాను కానీ ప్యాంట్లు చూడలా. చదవండి ఏమంటున్నాడు. ఇది మీరు ఎందుకు రంగురంగులు కోరుకుంటున్నాడు? అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో. అబ్బా సూపర్ అండి. పూలు చూడండి, మీరు అందంగా ఉంటే పూలను ఎందుకు కోరుకుంటారు? మీకు అర్థమైంది నా భాష? పూలు దేనికోసం పెట్టుకుంటావు? ఒకటి స్మెల్, రెండోది అంటే నీకు అందం రావడానికి వాడుకునే పువ్వును చూడు, దానికి ఎవడరా అందం ఇచ్చాడు అంటున్నాడు ఆయన. పోనీ అదేమన్నా ఉప్పాడు చార కట్టిందా? ఆ ధర్మవరం పొట్టేమైనా కట్టిందా? లేకపోతే కంచి కామాక్షి ఏమైనా కట్టిందా? చెప్పండి అమ్మా. చెప్పు సింది ఇంకేమైనా పేర్లు ఉన్నాయేమో. బట్టల షాపులో చేసింది కదా. ఏ చీరాన్ని కట్టింది ఈ పువ్వు? కానీ దానికి అంత అందాన్ని ఎవరిచ్చారు?
మరి మీకు ఇవ్వనా నేను? ఆయన మీద ఆధారపట్ల. ఇంకా వదలలేదు ఆయన. చూడండి, అవి కష్టపడవు, వడకవు మళ్ళాగా. అయినను సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలెనైనను. అబ్బబ్బబ్బా, సొలొమోన్ అంటేనే వైభవం. సొలొమోన్ కాలాన్ని ఏమంటాం? స్వర్ణయుగం కదా. అంత వైభవంగా తొలతూగిన సొలొమోను కూడా ఏ అన్నం లేదంట. అదేంటంటే అలాగున్నారు? దేనన్నం లేదంట, వేటుకున్న వైభోగం లేదంట, అడవి పువ్వులకున్న వైభోగం లేదంట. ఇప్పుడు సొలొమోను బెటరా, గడ్డి పువ్వు బెటరా చెప్పండి? అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక్కదానితోనైనను ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపొద్దున్నే వాడిపోయే గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినప్పుడు అల్ప విశ్వాసులారా, దేవుని మీద ఆధారపడితే ఏం చేయాలన్నాడు? పూర్ణశాంతి గలవానిగా చేస్తానన్నాడు. అన్నాడా? ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకోవడం అంటే ఏమన్నాడు? ఎందుకనగా వాడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక. అందుకన్నాడు. వెంటనే ఇక్కడ రాసింది అదే. నేడుండి రేపొద్దున్నే వెలివేయబడి లేదా పొయ్యిలో వేయబడి ఆ అడవి గడ్డి ఎలాగైతే భస్మం అయిపోతుందో వాటిని ఇంతగా దేవుడు ఇలాగ అలంకరిస్తే అవిశ్వాసులారా, దేవుడి మీద ఆధారపడ్డామని చెప్పుకుంటున్న వారులారా, క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారులారా, ఏమంటున్నాడు చూడండి. ఓ విశ్వాసులారా, మీకు మరీ నిత్యముగా వస్త్రములను ధరింప చేయడా దేవుడు? కాబట్టి మీరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీకు మనశ్శాంతి కావాలంటే రేపొద్దుడు దాకా కాదు, నెక్స్ట్ మినిట్ వరకు. ఇందాకే నేను చిన్నపండు ఆకలేసి, షుగర్ ఉన్నోడికి ఎప్పుడు ఆకలేస్తుందో తెలియదు. నిజమండి, దైవ సాక్షి చెప్తున్నాను. పిచ్చి కుక్కలాగా తిరిగేసి వాడు కొత్తపల్లి ఇటు ఒప్పాడ పునుగుల కోసం. వాడు నాకు వెనకాల కూర్చొని అడ్రస్ చెప్పను, మొత్తానికి తినలా. ఆదరాబాద్ వచ్చి ఇక్కడ తినేసా ఆకలి తట్టుకోలేక. విషయం రండి, ఏమంటున్నాడు? రేపుడు దాకొద్దు, ఏ పూట కాపూట ఏదన్నా ఉంటే కడుపులు వేసుకొని ఆకలి తెచ్చుకోండి అంతే. పెద్ద దూరం ఆలోచించకండి మీరు. అదే చెప్తున్నాడు ఆయన. నేడుండి చదువు మక్క నుంచి. కాబట్టి ఏమి తిందుము, 31 మాకు. ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము. ఈ చింత, ఈ మనశ్శాంతి లేని ఈ తత్వం జంతువులకు లేదు. మీకెందుకు మనశ్శాంతి? ఎందుకు లేదంటే దీని గురించేనండి. రేపు పొద్దున్న పిల్లకి పెళ్ళెట్టో, కట్నం ఎంత తేవాలో కదా, ఇది పొట్టిది, ఇది బొజ్జుది, లేకపోతే ఇది పొడుగుది, ఇది కురసది, ఇది సొట్టది, ఎంత అడుగుతారో ఎంత. ఇది ఒక రకమైన బాధ. దానికి తగ్గొని దేవుడు ఏడసోడ చూసి ఉంటాలే. నీకు బాధ ఎందుకు? నువ్వు ఆయన మీద ఆధారపడితే బాధపడవలసిన అవసరం లేదు కదా. అందుకే చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఎలా చేయాలో, ఏం చేయాలో, ఏమవుద్దో. ఇంకా కొంతమందికి ఒక రకమైన బెంగ ఏంటో తెలుసా? నేను చచ్చిపోతే మా ఆవిడ ఈ కుటుంబాన్ని ఏం చేస్తుందో. నువ్వు చేస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడా? మిమ్మల్ని కలిపింది దేవుడే, మిమ్మల్ని పోషించింది దేవుడే, మనలో భార్య భర్తలో ఒకరు పోయినా కూడా చూసుకోవాల్సింది కూడా దేవుడే. నీకు ఆ విశ్వాసం అంటే దేనికి భయపడొద్దు, దేనికి చింతించొద్దు. ఏమంటున్నాడు చూడండి. మనశ్శాంతికి బతుకునైనా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము, వద్దొద్దు, చింతొద్దు. అన్యజనులు వీటి విషయమై బాధ. ఏంటంటే అన్యజనుల కంటే కూడా ఎక్కువ విచారించేది, బాధపడేది, చింతించేది, మనశ్శాంతి లేకుండా చేసేది ఎవరో? నిజం చెప్పండి అమ్మా, క్రైస్తవులే. పైపిచ్చు కబుర్లు మనం చెప్తాం, మామూలుగా ఉండవు. దేవుడు ఉన్న పక్షాన దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా అంటాం కదా. ఎలాగుంటాను నీ పక్షాన? ఎందుకుంటాను నీ పక్షాన? ఏం చేసావని ఉంటాను నీ పక్షాన? ఆయన మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే ఆయనకి విడిచిపెట్టింది అది, విశ్వాసం ఉంటే విడిచిపెట్టి ఎదురు చూసింది అది. ప్రార్థన చేసేస్తాం ఏమని, దేవా నీ చిత్తమే సిద్ధించును కాక అంటాం. ఏం చేస్తాం మళ్ళీ? అది అక్కడే బయటికి రాగానే మన చిత్తమే కా.
ఆయన చిత్తం ప్రార్థనలో పోయింది. బయటకు వచ్చి ఏం చేస్తాం మనం? అంత మన చిత్తమే. మనశ్శాంతి ఎందుకు ఉంటుందండి? మీకు అర్థమవుతుంది నా భాష? నిజంగా నమ్మినట్టు మేమిద్దరం పార్ట్నర్లం అండి. పార్ట్నర్లం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కష్టమైనా ఇద్దరం పడదాం, లాభం వచ్చినా ఇద్దరం పంచుకుందాం, నష్టమైన ఇద్దరం భరిద్దాం. ఇప్పుడు ఆ మనిషి నన్ను మోసం చేశాడు అనుకోండి, ఏమండి, ఆ మనిషి నన్ను మోసం చేశాడు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలనుకుంటాను చెప్పండి? మోసం తెలిసిపోయింది. అప్పుడు నేనేం చేయాలనుకుంటాను? ప్రేమించగలుగుతానా? ఇష్టపడగలుగుతానా? మాట్లాడగలుగుతానా? దేవునితో బాప్తిస్మము ద్వారా మనం ఒప్పందం చేసుకున్నాం, పరిపూర్ణంగా ఆయనతో మమేకమయ్యాం, ప్రమాణాలు చేశాం. ఆ దేవుణ్ణి మోసం చేసినట్టు మనం ఆయన నమ్మకపోతే, పేరుకు నమ్మామన్న క్రైస్తవం, నమ్మితే ఆయన మీద భారం వేసి ఆయన ఇచ్చే రిజల్ట్ కోసం ఎదురు చూసింది ఏముంది చెప్పండి? ఆయన చిత్తం, ఆయన చిత్తం, ఆయన ఇది ఎలాగుంటుందంటే, ఏమండి మా ఆయన లేకుండా నేను ఏది చేయనండి, ఆయన మాట లేకుండా అసలు నేనేమి చేయనండి, ఆయన ఏదంటే అదేనండి, ఆయన మాట నేను జవదాటనండి. ఈ ఇంట్లో కబుర్లు కదా. బయటకు వచ్చిన తర్వాత ఆయనకి తెలియకుండా నీ ఇష్టానుసారంగా ఏ పడితే చేస్తూ ఉన్నావు అనుకోండి, ఈ విషయాలు మీ ఆయనకి తెలిసే అనుకోండి, ఆ తర్వాత నీకు విలువ ఉంటుందా? నిన్ను గౌరవిస్తాడా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనందరూ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పెండ్లి కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆయన్ని మోసం చేస్తున్నాం, నమ్మినట్టే నమ్ముతున్నాం, నమ్మకం లేని పనులు చేసేస్తున్నాం. అందుకే ఆయన బాధపడతా ఉన్నాడు. కాబట్టి చదువమ్మ, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా? మీ అంత ఫీల్ అయిపోతున్నారేంటి? మీకేనా బాధ్యత? మిమ్మల్ని పుట్టించినోడికి బాధ్యత లేదనుకుంటున్నారా? తెగ ఫీల్ అయిపోతా ఉన్నారు. నువ్వు ఆధారపడ్డది, ఆనుకున్నది బాధ్యత గలవాడి మీద కాదా? నీ విశ్వసించిన ఆయనకి బాధ్యత లేదా? చెయ్యలేడా? చదువుకున్నాం కదా 59లో ఒకట్లో ఏమని? యెషయా గ్రంథంలో రక్షింపనేరకుండునట్లు, నీకు సహాయం చేయకుండానట్లు ఆయన హస్తాలు ఏమైనా చిన్నయా, బలహీనమైనవా, చేతగానివా? అందుకంటున్నాడు చూడండి. కాబట్టి 33, మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఈ దప్పగా అన్నీ ఎతుకుతాం మనం. ఆయన నీతి గురించి మనం ఆలోచన, దేవుడు అంత నీతిమంతుడా, అయితే మనం అంత నీతిగా బ్రతకాలని కానీ, ఆయన రాజ్యంలో ఎంత ప్రేమ ఉందా, ఆ ప్రేమ కలిగి మనం బ్రతకాలని కానీ ఇవి ఆలోచించం. ఇవి తప్ప అన్నీ ఆలోచిస్తాం. అందుకన్నాడు, కాబట్టి ముందు మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతకండ్రా బాబు, మీకు కావలసిన ఎన్ని ఆయన ఇస్తాడంటే అవి తప్ప అన్ని వెతికేస్తాం. మరి ఏం చేస్తాం మనం? రేపటిని గురించి చింతింపకూడని ఆయన అంటే రేపు ఏం చేయాలని మనం ఆలోచిస్తాం. రేపటి గురించి అంట దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రేపు మనం ఏం చేయాలని మనం ఆలోచిస్తుంటే, రేపు అనేది నీ గురించి ఆలోచిస్తుందట. బాగా ఆలోచించండి మాట. రేపు మనం ఏం చేయాలని మనం ఆలోచిస్తుంటే, ఆ రేపు అనేది ఉంది చూసారా, ఆ రేపు అనేది రేపటికి నువ్వు బతుకుంటావు కాబట్టి, బతికున్న నీకు ఏమి సమకూర్చాలా అని అది బాధపడుతుంటుంది, అది చింతిస్తూ ఉంటుందట. అంటే రేపు అనే దానికి చింతన పెట్టింది ఎవరు? దేవుడు. ఎవరి గురించి చింతించమని ఆ దినానికి చెప్పాడు? మన కోసం. మన కోసం రేపు అనేది చింతిస్తుంటే, రేపటి కోసం మనం చింతిస్తున్నామంట. ఎంత రివర్స్గా ఉందో చూడండి. మళ్ళీ చదవండి ఆ మాట. రేపటిని గురించి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ రోజు కీడు ఆ రాజు చాలు. ఏ రోజు కీడు ఆనాటికి చాలు. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాం. ఈ అంత్య దినాలు అన్నాడు. మనం ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో మనుషులందరూ ఎలాగుంటాడో, మనుషులందరూ ఎలాగుంటారో ఒక మాట చెప్పేసాడండి పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఎంత ప్రసంగం చేసేసినా మీకు మనశ్శాంతి రాదు నాకు తెలుసు, అర్థమైందా? కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, ఈ జబ్బు మీలో ఉంటే తీసేసుకోండి. ఇది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఆత్మీయతకు కూడా మంచిది కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి వచనంలో ఏమన్నాడు? అంత్య దినములలో అన్నాడా? ఉందమ్మా మీ బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో. ఆగుదాం అక్కడ. అంత్య దినములేనా? రైట్. అలా చదువుకుంటూ ముందుకెళ్తే మనుషులు అన్నాడు. స్టార్టింగ్లో ఏమన్నాడు? మనుషులు అన్నాడు. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అంత్య దినాల్లో ఖచ్చితంగా అందరూ ఉంటారంట అండి.
అమ్మ స్వార్థ ప్రియులు కొంతమందే ఉండొచ్చు, ధనాపేక్షకులు కొంతమందే ఉండొచ్చు, అబద్ధాలు ఆడేవాళ్ళు కొంతమందే ఉండొచ్చు, కానీ అందరూ కలిసి ఉండేది, అందరూ కలిగి ఉండేది ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అక్కడ ఒక పదం రాశాడు చూడండి, అజితేంద్రియులు. ఆ పదం రౌండ్ అప్ చేయండి. అంత్యదినాలలో అందరిలో ఉండేది ఏంటంట? అజితేంద్రియత్వం. ఇది తెలియాలి మనకి. అమ్మమ్మ వింటున్నారా? పదం అందరూ చెప్పండి, నాకు అయిపోయింది ప్రసంగం. అజితేంద్రియత్వం లేదా అజితేంద్రియులు. ఇప్పుడు నేను విడగొడుతున్నాను, బాగా వినండి. అందులో అజితేంద్రియం అని ఉంది కదా, ఇంద్రియం ఫస్ట్ చెప్పండి. ఇంద్రియం లేదా ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే అర్థం ఏంటి? అవయవాలు. అమ్మ వింటున్నారా? ఇంద్రియాలు అంటే అందులో ఉన్నది కదా, నేను తీశాను. ఇంద్రియాలు అంటే ఏంటి? అవయవాలు. రెండోది జితేంద్రియం. దానికి ఆపోజిట్ వర్డ్ ఇప్పుడు ఇక్కడ రాసింది. వింటున్నారా? ఫస్ట్ మూల వచనం తీసుకున్నా, మూల వాక్యం తీసుకున్నా నేను ఈ అజితేంద్రియానికి. అజితేంద్రియానికి మూల వాక్యం ఏంటంటే ఇంద్రియం. ఇంద్రియం అన్న ఇంద్రియాలంటే ఏంటి? శరీర అవయవాలు. రైట్. ఇందులో జితేంద్రియం, ఇంద్రియాలలో ఉండే జితేంద్రియం. జితేంద్రియం అంటే అర్థం ఏంటంటే ఈ అవయవాలలో పోరాడే భోగేచ్ఛలు. జితేంద్రియం అంటే ఏంటి చెప్పండి? అవయవాలలో పోరాడే కోరికలు, అవయవాల్లో పుట్టే కోరికలను అణుచుకోవడమే జితేంద్రియం. ఇంద్రియం అంటే ఏంటి చెప్పండి? శరీర అవయవాలు. జితేంద్రియం అంటే ఏంటి చెప్పండి? అవయవాలలో పుట్టే కోరికల్ని అదుపులో పెట్టుకోవడమే, అణచుకోవడమే, కంట్రోల్లో ఉంచుకోవడమే ఏంటి? జితేంద్రియం. ఇప్పుడు చెప్పండి, అజితేంద్రియం అంటే ఏంటి? అదేటమ్మా, జితేంద్రియం అంటే ఏమని చెప్పాను నేను? అవయవాల్లో పుట్టే కోరికల్ని అదుపు చేసుకోవడం, అణుచుకోవడమే ఏంటి? జితేంద్రియం. జితేంద్రియానికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? ఇప్పుడే కదమ్మా మీరు చదివారు. అజితేంద్రియం. అజితేంద్రియం అంటే ఏంటి? అజితేంద్రియులు అని ఉంది అక్కడ. అంత్యదినాల్లో అందరిలో ఉండేది ఆ జబ్బు. ఏంటంటే ఆ జబ్బు అజితేంద్రియత్వం. అంటే అర్థం ఏంటి? అవయవాల్లో పుట్టే కోరికలని ఏం చేసుకోలేకపోతున్నారు? అదుపు చేసుకోలేకపోతే వచ్చే జబ్బు ఏంటి? జబ్బు ఏంటి? మనశ్శాంతి లేకపోవడమే. ఈడేదో కోరుకుంటాడు, ఆ కోరుకున్నది దక్కుతలేదు. అది ఏదైనా కానివ్వండి. ఈడేదో ఆశపడతాడు, ఆశపడ్డది దొరకట్లేదు, ఆశ తీరట్లేదు, కోరిక తీరట్లేదు, అనుకున్నది జరగట్లేదు. పుట్టాయి కదా, శరీరంలో పుడుతున్నాయి కదా. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమవుద్ది? అనుకున్న తెరకనప్పుడు దక్కనప్పుడు ఏమవుద్ది చెప్పండి? మనశ్శాంతి ఉండదు. అసలు అనుకోకుండానే దేవుని మీద భారం వేసేది ఎంత బాగుంటుంది. మానవుడుకున్న భయంకరమైన జబ్బు ఏంటో తెలుసా? నక్కంట పులింజి సెట్టేసుకుందంట. సరాల దానికైనా నాకు ఉండవా సార్లో అనేసి ఏం చేసింది? మంచి కర్రు, ఏమంటారు మీరు, ఓస కూడా తీసేసుకొని పొయ్యిలు ఎట్టేసి బాగా ఎర్రగా కాల్చి నక్కేం చేసిందట? పులికి ఎక్కడెక్కడైతే ఎట్టేసుకుందో మొత్తం ఒళ్ళంతా ఏం చేసింది? వాతలు ఎట్టేసుకుంది. ఎందుకు? దానికి మచ్చలు ఉన్నాయి. నాకు కూడా తెల్లారి సరిగి చచ్చిందంటది. ఎందుకని? ఒళ్ళంతా ఎట్టేసుకుంది. ఏటయ్యి అంతలాను కాల్చుకుంటే బతుకుంటుంది. అది తెల్లారి సరిగి చచ్చింది. మంది అదే బాపతి. మనకు మనశ్శాంతి లేవు. ఎవరికో ఉంది ఫ్రిడ్జు, వాళ్ళకి గడుపుతుంది, రొటీన్ అవుతుంది కాబట్టి ఓకే, నీ కుండలో నీళ్ళు చాలు, దేవుని స్తోత్రం, అంతే. అది నేర్చుకోవాలి మనం. వాళ్ళని చూసి మనం వాతేసుకుంటే అప్పులు పాలైపోతాం. ఓయ్ సతీష్ మేత్రే రా, బయటికి రా, ఈఎంఐ డబ్బులేయి అంటాడు అడిచి. ఎవరో ఎక్కడైతే అప్పు తెచ్చుకున్నావో, ఎక్కడైతే రుణానికి తెచ్చుకున్నావో, ఎక్కడైతే ఈఎంఐకి తెచ్చుకున్నావు, ఊరుక మేము పరువుగా బతికాము, ఇప్పుడు ఊరు కాదు పో అంటే ఊరుకుంటాడాడు? మీ పరువు తర్వాత సంగతి, కానీ ముందు ఈ కిస్తీ కట్టు, తర్వాత మాట్లాడదాం అంటాడు. అప్పుడు మనశ్శాంతి ఏముంటుంది చెప్పండి? నిజంగా పరువుగా బతికిన వాళ్ళు అయితే చాలా ఫీల్ అయిపోతారు కదా.
ఏం చేద్దాం మరి? ఏమ్మా? నంబర్ 1, మనశ్శాంతిగా మనం బ్రతకాలంటే దేవుని మీద ఆనుకోవాలి. నంబర్ 2, దేవుని మీద ఆనుకున్నామనడానికి రుజువు ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచామన్నదానికి రుజువు ఏంటంటే ఆయన చేసేంత వరకు ఎదురు చూడాలి. అంతే తప్ప మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు. నంబర్ 3, ఏం చేయాలి? తినడానికి ఉంది, పడుకోవడానికి నీడ ఉంది కదా. తిన్నాం, పడుకున్నాం, దేవానికి స్తోత్రం, ఏనాటికీడు ఆనాటికి చాలు అన్నావు, అంతే కదా. రైట్. ఇంకా ఏం చేయాలి మనం? ఏం చేయాలి చెప్పండి? లేని వాటి కోసం ఆశపడి పులిలాగా ఉన్నాయని చెప్పేసి మనం కూడా వాళ్ళకి బిల్డింగ్ ఉందని మనకి బిల్డింగ్ కావాలంటే ఎలాగ వస్తుంది? వాళ్ళకు ఉంది, గడిచిపోతుంది వాళ్ళకి. అలాగా మనకు లేదు. మరి ఏం చేద్దాం? ఉన్న దాంతోనే సంతృప్తి కలిగి బ్రతికితే మనం మనశ్శాంతిగా ఉంటాం. కాబట్టి మీరు అజితేంద్రియులు కావద్దు అంటే అర్థం ఏంటి? మీ శరీరంలో పుట్టే కోరికల్ని అదుపు చేసుకోవాలని తప్ప వాటికి మనం ఆజ్యం పోయకూడదు. ఆజ్యం పోస్తే దేహంలో పుట్టే ఆశలకు చెప్పండి, దాహానికి దాహం తీర్చే శక్తి భూమి మీద లేదు. మనుషుల కోరికలకు అంతం లేదు ప్రియులారా. కాబట్టి కోరికలను ఏం చేయాలి? మనం అదుపు చేసుకోవాలి. ఉన్నవాటితోనే సంతృప్తి కలిగి బ్రతకాలి. సంపూర్ణంగా దేవా ఈ పూటకు భోజనం ఇచ్చావు, కంటారా నిద్రవు, వేకువలు లేచి నేను ప్రార్థించుకునే భాగ్యాన్ని ప్రసాదించు, రేపు పొద్దున్న పనికి వెళ్ళడానికి శక్తివు. చిన్న చిన్నవి మన స్థాయిలో మనం కోరుకుంటే మనం మనశ్శాంతిగా ఉంటాం. మనం మనశ్శాంతిగా ఉంటే భార్య మనశ్శాంతిగా ఉంటుంది. భార్య భర్తలు ఎప్పుడైతే మనశ్శాంతిగా ఉంటారో పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు బూతులాడుకోవడం కానీ, తల్లిదండ్రులు పరుషత్ పదజాలాలు వాడడం కానీ, తల్లిదండ్రులు దెబ్బలాడుకోవడం కానీ ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఎప్పుడైతే ఇలాంటి మీరు ఉండబట్టలేక అజితేంద్రులు కదా, మరి అజితేంద్రులు ఏం చేస్తారు? కంగారు ఎక్కువ కదా, ఆవేశం, క్షణికావేశం. దేవుని మీద ఆధారపడ్డాడు అంత కంగారు పడ్డు. ఒకవేళ భార్య కంగారు పడ్డా, ఆగు, పిల్లలు ఉన్నారు, ఏదన్నా ఉంటే తర్వాత మనశ్శాంతిగా మాట్లాడుకుందాం, ప్రశాంతంగా సైలెంట్గా ఉండని చెప్తాడు. ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున్నే నీ పిల్లలు మీ మాట వినరు. ఎంతో కాలం పట్టదు, 1-2 సంవత్సరాల్లోనే మీ మీద తిరగబడతారు. మీ మాట వినరు, తిరగేసి మిమ్మల్ని అంటారు మీరు చేసేదేంటి, మీకుండా మాకు మనశ్శాంతి లేదంటారు. మనం కన్నా మన పిల్లలే. ఇంట్లో ఉండడానికి మాకు ఇష్టం లేదంటారు, మనం కన్నా మన పిల్లలే. ఎందుకు రా అని అంటే మీరు సరిగ్గా ఉంటున్నారా? ఏ రోజు శాంతి ఉంది ఇంట్లో? ఏ రోజు మనశ్శాంతి ఉంది ఇంట్లో? గొడవలేని రోజేది? ఎవరంటారు తిరగేసి ప్రశ్నలు? మనం కన్నా మన పిల్లలు. కాబట్టి ప్రియులారా, మనకు మనశ్శాంతి కావాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన అన్నాడు కదా, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతే ఏమి ఇచ్చి వెళ్తాను అన్నాడు ఆయన. చదివారు యోహాను సువార్తలో? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అన్నాడా? నిజం చెప్పండి, ఆయన శాంతి ఏంటో చెప్పండి. నా ప్రసంగం అయిపోయింది. ఆయన శాంతి చెప్పండి. ఆయన శాంతి మనకి ఎత్తానన్నాడు కదా, ఆయన శాంతి ఏంటో చెప్తే అయిపోయింది నా ప్రసంగం. ఎక్కడైనా బంగళా కట్టుకున్నాడా? నువ్వు నమ్మిన యేసు. ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నేలలో నక్కలకి బొరీలు ఉన్నాయి, నాకు తల వాల్చుటకైనను. ఏమండి, మనశ్శాంతిగా బ్రతికాడలేదు ఇల్లు లేకపోయినా? చెప్పండి అమ్మా, బ్రతికాడు. ఎక్కడైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? మనశ్శాంతిగా బ్రతికాడా లేదా? చెప్పండి అమ్మా. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మనశ్శాంతి ఉండదు. నిజమండి. ఎందుకంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఎప్పుడు ఎత్తేస్తాడని అదొక కంగారు మనకి. బ్యాంకులు ఎట్టుకున్నా మనశ్శాంతి ఉండదు మనకి, డబ్బులు ఉండడం మనశ్శాంతి ఉండదు. ఆయనకు ఉన్నాయా? లేవు కాబట్టి కదా నాయన పేతురు, వెళ్ళరా ఇల్లు అదిగో గలిలీ సముద్రంలోకి వెళ్ళి ఒక గాలం వేసి 1 షెకులో 1/2 షెకులో పడుతుంది, అది చేప నోట్లో ఉంటుంది, తెచ్చేసి మన ఇద్దరికి పన్ను కట్టి ఏ పూట కాపూట. ఎంత మనశ్శాంతిగా బతికాడండి మహానుభావుడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ శాంతి మీకు కలగాలని మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె చిన్న